నిడదైన వాక్య ధ్యానం కొరకు Psalm 16 11th స్టాంజా 16వ కీర్తన 11వ చరణంలోని 2వ వాక్యాన్ని చదువుకుందాం. నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు. చదవబడిన ఈ వాక్య భాగంలోని దీవెన నా ప్రియులకు మీరందరూ పొందుదురుగాక. వాక్య ధ్యానం కొరకై ప్రార్థన. ప్రేమ కలిగిన మా తండ్రి, మీకు వందనాలు. నేడు చదవబడిన ఈ వాక్య భాగం ద్వారా మమ్మల్ని దర్శించి బలపరచమని యేసుక్రీస్తు నామములో బ్రతిమలి ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. చదవబడిన ఈ వాక్య భాగంలో ప్రతి మానవుడు తన జీవితంలో సంతోషాన్ని వెతికేటటువంటి పరిస్థితులను మనం చూస్తూ ఉన్నాం. అయితే భూమి మీద పలు రీతులుగా కలుగు సంతోషము మనకు ఎంతమాత్రం కూడా అది సంపూర్ణమైనది కాదు. అయితే నిజమైనటువంటి సంతోషం మనకి ఎక్కడ లభిస్తుంది అని అంటే, దేవుని సన్నిధిలో మనకు నిజమైనటువంటి లేక సంపూర్ణమైనటువంటి సంతోషము ఉంది అనేటటువంటి విషయాన్ని తెలియచేయటానికి సంతోషిస్తున్నాను. నాడు యూదా ప్రజలకు రాజు అయిన హిజ్కియా తన తండ్రి కాలంలో, అనగా హిజ్కియా తండ్రి అయినటువంటి ఆహాజు కాలంలో వారు దేవుని మందిరాన్ని, దేవుని సన్నిధిని నిర్లక్ష్యం చేసి ప్రభువు కోపం కలుగుటకు లేక ఆయనకు కోపం పుట్టించినటువంటి పలు కార్యాలను వారు చేసినటువంటి విషయాలను పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తూ ఉంది. ఆ కారణాన్ని బట్టి దేశంలో ఏ విధమైనటువంటి సంతోషము లేదు. అట్టి పరిస్థితులను గూర్చి తెలుసుకున్నటువంటి హిజ్కియా తన తండ్రి అనంతరం, అనగా తన తండ్రి మరణించిన తర్వాత అతడు యూదా ప్రజలకు రాజు అయినప్పుడు అతడు చేసినటువంటి పని ఏంటంటే, 2 Chronicles chapter 29 verse 20, 2వ దినవృత్తాంతములు 29వ అధ్యాయం 20వ వచనంలో, అప్పుడు రాజైన హిజ్కియా పెందలకాడ లేచి పట్టణపు అధికారులను సమకూర్చుకుని యెహోవా మందిరమునకు వెళ్ళుటని ఇక్కడ మనం గమనించగలం. అతడు ఆ విధముగా దేవుని మందిరానికి వెళ్ళుటకు ముందు తన తండ్రి వలన మూయబడిన మందిరపు తలుపులను అతడు తెరిపించి, పాడైన మందిరాన్ని బాగు చేయించి, మందిరములు ఏవైతే నిషిద్ధమైన ఉన్నాయో వాటన్నిటిని కూడా తొలగించి, అతడు ఆ తర్వాత తన పట్టణపు అధికారులతో కూడా దేవుని మందిరానికి వెళ్ళినటువంటి విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. వారు ఆయన మందిరానికి వెళ్ళి అక్కడ జరగవలసినటువంటి దైవిక నియమములన్నిటిని కూడా వారు నిర్వహించి, ప్రజలందరూ కూడా కలిసి దేవునికి స్తోత్రాలు చెల్లించినటువంటి విషయాలను ఆ తర్వాత వచనాల్లో మనం చూస్తాం. ఇటు సంగతులన్నీ జరిగిన తర్వాత ప్రజలందరూ ఏ విధముగా ఆ కార్యాలను బట్టి స్పందించారు అని అంటే, 2 Chronicles chapter 29 verse 36, 2వ దినవృత్తాంతములు 29వ అధ్యాయము 36వ వచనంలో, ఈ కార్యం అప్పటికప్పుడే జరిగినందున దేవుడు జనులకు సిద్ధపరిచిన దానిని చూచి హిజ్కియాయును జనులందరూ సంతోషించిరి. చదవబడినటువంటి ఈ వాక్య భాగంలో మరెక్కడ కూడా చూడని సంతోషాన్ని వారు దేవుని మందిర సంబంధమైనటువంటి కార్యాల ద్వారా వారు పొందుటని ఇక్కడ మనం గమనించగలం. ఈ మాటలు వింటున్న నా ప్రియ సహోదరి సహోదరులు, లోకములో పలు రీతిలుగా మనం అనుదిన ఉద్యోగం చేసిన, వ్యాపారం చేసిన, పలు రీతిలుగా మనం ప్రయాసపడిన దేవుని సన్నిధి యొద్దకు వచ్చిన తర్వాత దొరికే సంతోషమే మిగిలిన అనేక విషయాలను బట్టి మనం సంతోషించడానికి అవి కారణమవుతాయి. ఆయన సన్నిధిని మనం నిర్లక్ష్యం చేసి మరి ఎక్కడో ఏయో విషయాలతో మనం సంతోషంగా సుఖంగా ఉండగలము అని అనుకుంటే అది మన అవివేకము. అవి మనకి ఎంతమాత్రం కూడా నిజమైనటువంటి తృప్తిని, ఆనందాన్ని కలుగు చేయవు. గనుక మానవ జీవితానికి కారణభూతులైనటువంటి దేవుని సన్నిధికి ఎవరైతే సమీపించి ఆయన సన్నిధానములో మన ప్రతి పరిస్థితిని ఆయన యొద్ద తెలియచేసి, పాపము, అవిధేయత వాటన్నిటిని కూడా ఒప్పుకొని విడిచిపెట్టి ఆయన మాటలు విని ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఆయన ఆరాధించి ఎవరెవరైతే ఈ విధమైనటువంటి సహవాస స్థితిలో ఉంటారో, నాడు హిజ్కియా సంతోషించాడు, అలానే జనులందరూ కూడా సంతోషించారు. తన తండ్రి కాలంలో దేవునికి కోపం పుట్టించినటువంటి పరిస్థితుల నుండి ప్రభు వీరిని ఆనందింపచేసేటటువంటి స్థితికి వీరు చేసుకున్నటువంటి మార్పులు వారికి ఎంతో ఆనందాన్ని ఇచ్చాయి.
ఈ మాటలు వింటున్న నా ప్రియ సహోదరి సహోదరులు, మన ముందున్నటువంటి జీవిత దినాల్లో ఏవేవి దేవునికి కోపం పుట్టించడానికి కారణమైన క్రియలు ఉన్నాయో వాటన్నిటిని కూడా విడిచిపెట్టి ప్రభువు మనలను ఆనందింపచేసే ఆధ్యాత్మిక సంబంధమైనటువంటి కార్యాల పట్ల శ్రద్ధ కలిగి ప్రభుని మహింపరుద్దాం. ఆయన సన్నిధిలో గల సంపూర్ణ సంతోషం ఈ మాటలు విన్న నా ప్రియులకు మీరు మీ ముందున్నటువంటి జీవిత దినాల్లో పొందుదురుగాక. అంత మాత్రమే కాక నిత్య జీవమందు ప్రభు మనకు అనుగ్రహించే నిత్య సంతోషానికి పాత్రులగుటకు పరిశుద్ధాత్మ దేవుడితో నడిపించునుగాక. ఆమేన్. ప్రార్థన. ప్రేమ కలిగిన మా తండ్రి, మీ కొందనాలు. నేడు విన్న ఈ మాటల ద్వారా మా ప్రియుల ఆత్మను మామూలను మీరు బలపరిచినందుకు కొందనాలు. దైవజనులను, వారి కుటుంబాన్ని, సేవా పరిచయను దీవించండి. కృంగిన వారిని, దుఃఖితులను, వేదనలో ఉన్న వారిని ఆదరించండి. మరొక నూతన సంవత్సర దయాకిరీట నిధనం పొందిన మా ప్రియులను మీరు దీవించి ముందున్న కాలమంతా తోడి నడిపించమని యేసు క్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడితోడి నడిపించునుగాక. ఆమేన్.